వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెలుగు విఓఏ సమస్యలపై నిరాహార దీక్షకు పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపేట చిన్నస్వామి మాట్లాడుతూ వెలుగు సిబ్బంది డిగ్రీ పీజీలు చదువుకొని వేరే ఉద్యోగానికి వెళ్ళలేక వయసు పైబడి దీనిని నమ్ముకొని సుమారు 15 సంవత్సరాల నుండి డ్వాక్రా మహిళా గ్రూపులకు చాలా ఉత్తమ సేవలు అందిస్తున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సిబ్బందిని నిర్వీర్యం చేసే కుట్రగా 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ తీసుకొచ్చింది. వెలుగు ఉద్యోగస్తులు అనేక పోరాటాలు చేయటం వలన దానిని ఆపివేయడం జరిగింది. ఈరోజు వెలుగు ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీగా వెళుతూ అరకు వెళ్లి తహసీల్దార్కి మరియు ఎంపీడీఓకి మెమోరాండం సమర్పించడం జరిగింది. మిత్రులకు నమస్కారం. నా పేరు పాచిపేట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు నిన్న మొన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు ఉద్యోగస్తులు విఓ సిబ్బంది ధర్నాలు నిరసనలు కార్యక్రమం చేపడుతున్నారు. వారి యొక్క న్యాయమైన సమస్య 3 సంవత్సరాల కాల పరిమితి ఏ ఉద్యోగస్తులు కానీ ఎవరికి ఒక లేబర్ యాక్ట్ ప్రకారం ఎక్కడ లేదు. చట్టానికి విరుద్ధంగా 10, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగస్తులకి మళ్ళీ 3 సంవత్సరాలు సర్క్యులర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోమంటే వాళ్ళ వయస్సు మితిమీరిపోయి ఏ ఉద్యోగానికి వెళ్ళలేక వారి పరిస్థితి దయనీయంగా మారే పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అరకు వెళ్లి అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద న్యాయమైన కోరిక కొరకు ఇక్కడ నిరాదీక్ష చేపట్టడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ విషయానికి మన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శర్మిలారెడ్డి గారి దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టిలో మా పిసిసి అధ్యక్షురాలు తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ కార్మికులు కర్షకులు కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టే సందర్భాలు లేదు. ఈ పాలకులు వచ్చి గత రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చి 2019లో గవర్నమెంట్కి ఇటు డోక్రా మహిళలు బలోపేతానికి మధ్యవర్తిగా ఉంటూ ఎన్నో సేవలు చేస్తున్నటువంటి వెలుగు సిబ్బంది వివోలకి చాలా దుర్మార్గమైనటువంటిది 2019 సంవత్సరంలో 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ చేయడం ఇది ఎంతవరకు న్యాయమని కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం. ఇదే సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వము ఇటు నిరుద్యోగులకు ఉద్యోగస్తులకి అన్ని వర్గాలకు వరాలు హామీ ఇచ్చి మీకు ఇలాంటి సర్క్యులర్ ఉండదు, మేము వస్తే దాన్ని రద్దు చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెక్కిన తర్వాత ఇదే సందర్భంలో రాత్రనక పగలనక పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగస్తులకు రాజకీయ వేధింపులు, బకాయి పడ్డ వేతనాలు ఇవ్వకుండా వీరికి బకాయి పడ్డ 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి హెచ్ఆర్ఏ కానీ బిల్స్ ఎటువంటి ఉన్నటువంటిది వీళ్ళకి తక్షణమే మంజూరు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అన్ని వర్గాల వారికి అడుగుతున్నారు. ఎటువంటి లేబర్లకైనా ఎటువంటి ఉద్యోగస్తులకైనా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సమాన పనికి సమాన వేతనం సుమారుగా ఒక మనిషికి బతకడానికి 26,000 రూపాయలు, నెలవారీ 26,000 రూపాయలు చెల్లించాలనేది మన రాహుల్ గాంధీ గారి డిమాండ్ అనేది దేశవ్యాప్తంగా అన్ని కార్మికులకు ఉద్యోగస్తులకు చెల్లించాలని పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తున్నారు. ఇదే సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఉద్యోగస్తులకు కర్షకులకు అందరికీ అండగా ఉంటుంది. ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగస్తుల మీద వివక్ష చూపకుండా తక్షణమే నియమైనటువంటి డిమాండ్ని నెరవేర్చాలి. సర్క్యులర్ తక్షణమే రద్దు చేయాలి. అది రద్దు చేసేంత వరకు ఈ ఉద్యోగస్తుల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే ఉంటామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తుల ఐక్యత, ఐక్యత. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. 6 నెలల బకాయి పడ్డ జీతాలు చెల్లించాలి. 6 నెలల బకాయి పడ్డ జీతాలు చెల్లించాలి. ఉద్యోగస్తుల ఐక్యత.
మంజూరు చేయాలి.